friends. I hope everyone is doing well, and I hope everyone is safe, staying home. Take care of yourself. ఈరోజు నేను వెజిటబుల్ కుర్మా ఎలా చేయాలో చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కుక్ చేసిన వెజిటబుల్స్ మనకి పొటాటో, క్యారెట్, టమాటో, అండ్ నేను ఇవి ఫ్రోజన్ తీసుకున్నాను. బీన్స్ అండ్ గ్రీన్ పీస్, ఆనియన్స్ ఒక 2, పన్నీరు 2 పచ్చిమిర్చి, జీరా. అండ్ ఈ కుర్మాకి మసాలా మనం చేసుకోవాలి. దానికోసం గసగసాలు 2 స్పూన్స్, 3 స్పూన్స్ ధనియాలు, కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, కొంచెం పసుపు, కొన్ని జీడిపప్పు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకా సాల్ట్ కావాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పాలు. ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి ప్యాన్ హీట్ చేస్తున్నాము. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అను ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. ఫస్ట్ దీనిలో మనం జీరా వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం జీరాను పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇందులోకి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అండ్ ఈ ఆనియన్స్ వేగేలోపు మనం కొంచెం మసాలా మిక్సీ వేసుకుందాం. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేద్దాము. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ సాటే చేద్దాము. పచ్చివాసన పోయాక మసాలా వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అయిపోయింది. ఫ్రోజన్ వెజిటబుల్స్ వేసేద్దాం. ఇందులో ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం. యాక్చువల్లీ ఇది అమ్మ రెసిపీ అనమాట. మా అందరికీ చాలా ఇష్టం. సో ఇందులో అమ్మ పన్నీర్ వేయదు, నేను పన్నీర్ ఒకటి యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు ఒకసారి మనం వెజిటబుల్స్ కుక్ అయినా చూద్దాము. కుక్ అయిపోయినాయి. కొంచెం పసుపు వేద్దాము. నేను మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అదంతా వేసేద్దాం ఇందులోకి. ఇది కొంచెం ఒక చిన్న బాయిల్ రావాలి. బాయిల్ వచ్చాక కుక్ చేసుకున్న వెజిటబుల్స్ పన్నీర్ వేద్దాము. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అండ్ పాలు 1 గ్లాసు. ఈ క్వాంటిటీకి 1 గ్లాస్ సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయి మసాలా కుక్ అయ్యేదాకా బబుల్స్ వస్తాయి. ఆయిల్ పైకి వచ్చి అప్పటిదాకా మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదంతా కొంచెం బాయిల్ అవుతుంది కదా, దీనిలో మనం పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేద్దాం. మసాలా అంతా దీనికి పడుతుంది. అండ్ వెజిటబుల్స్ కూడా. జనరల్గా పన్నీర్ అందరూ ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా. ఫ్రెష్ పన్నీర్ అయితే మనకి నేనేం చేస్తానంటే హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ కట్ చేసిన పీసెస్ వేసి తీసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. అట్లా సరిపోతుంది. ట్రై చేసి చూడండి, నేను అలానే చేశాను. ఈ మసాలాలన్నీ కూడా ఈ వెజిటబుల్స్కి పన్నీర్కి బాగా పట్టేసి బాయిల్ వస్తుంది బాగా మరిగినప్పుడు. అప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకుందాం టేస్ట్ చేసేసి. కర్రీ రెడీ అయింది. సర్వ్ చేసుకుందాం విత్ చపాతీ అండ్ జీరా రైస్. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. ట్రై చేయండి. థ్యాంక్ యూ.